గైస్ సో ఫైనల్లీ వీఆర్ హోమ్. మీకు ఇప్పుడు నేను 1 by 1 చూపించడానికి ట్రై చేస్తాను. షార్ట్లో ఎంత లాంగ్ ఉంటుందో నాకు తెలీదు. ఇదైతే చిన్నప్పుడు మమ్మీ చేసేది. ఆ ఒరిజినాలిటీ ఇప్పుడు దొరికింది నాకు. జస్ట్ ఇవన్నీ కూడా 10-15 రూపీసే. ఇంత పెద్ద గోంగూర కట్ట మీరు చూడండి, జస్ట్ 15 రూపీస్ అనమాట. యాక్చువల్లీ వాళ్ళు తోటలోంచి తీసుకొచ్చి కట్ చేసి ఇచ్చేస్తారు. ఈ మునగాకు మనకి చాలా మంచిది హెల్త్కి. సో నేను ఇది తీసుకున్నాను, అంటే ఏమన్నా పొడి చేసుకోవడానికి. ఇవి నేతి బీరకాయలు, దీంతో పాటు మెత్తళ్ళు, రొయ్యలు, అంటే ఎండు రొయ్యలు అలాంటివన్నీ వేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పారు వాళ్ళు. చూడాలి. అండ్ నార్మల్వి. అండ్ ఈ బెండకాయలు అయితే చిన్నప్పుడు ఇట్లా తీసుకొని వచ్చి ఇట్లా ఆడుకునేదాన్ని నేను. అంటే అంత బాగుండేవి. ఇప్పుడైతే రావట్లేదు. జస్ట్ ఇలా అంటే ఇలా వెళ్ళిపోయేవి. ఇప్పుడు అలా దొరకట్లేదు. ఇంకా హైలైట్ ఏంటంటే అక్కడ పప్పులోకి వేసుకోవడానికి ఇవన్నీ కూడా నాకు జస్ట్ 20 రూపీస్కి వచ్చే. ఎక్కువ తక్కువ నాకు తెలీదు, బట్ నాకు ఈ క్వాంటిటీకి ఇది అయితే చాలా గ్రేట్ అనిపించింది. ఇంకా ది బెస్ట్ ఏంటంటే జెప్టోలో నేను ఒకసారి ఆర్డర్ చేసుకుంటే టర్మరిక్ నాకు 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. మోర్ దెన్ 50, నాకు ఆఫర్లో 50 రూపీస్ అని చెప్పాడు. కానీ ఇక్కడైతే ఫ్రెష్ టర్మరిక్ మీకు జస్ట్ చూస్తే తెలిసింది కదా. దీనికి కూడా నాకు జస్ట్ 20 రూపీస్ తీసుకున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఉన్న ఆకుకూరలు అన్నీ కూడా 15 రూపీస్ అనమాట. చిన్న కట్టలు 10, పెద్దవైతే 15 అట్లా ఛార్జ్ చేశారు. దీంతో పాటు బజ్జీలు వేస్తాను. వామాకు వీళ్ళు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అండ్ పొట్లకాయ ఈజ్ వెరీ హెల్దీ. చాలా లాంగ్ ఉంది. జస్ట్ నేను దాన్ని హాఫ్ చేసేసాను. అది 10 రూపీస్కి వచ్చింది. అండ్ ఈ వీటికే ఎక్కువ మనీ తీసుకున్నారు, 80 రూపీస్ డజన్. బయట కూడా అంతే ఉంది. అవి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి వాటికి 100 అయింది. ఇంకా మన తోటకూర, పాలకూర, పుదీనా అన్నీ